మా అవునా ఇవాళ వంటలు అదిరిపోయినాయి మా. అవును కానీ పూజ అయిపోయింది, ప్రసాదం తినేశారు, టాబ్లెట్ వేసుకున్నా, ముందు బాగా జలుబు చేసింది. తీసుకుంటా ఇప్పుడే తిన్నాను కదా. ఓకే నాన్న. వంటలని మళ్ళీ అరేంజ్ చేస్తున్నావు ప్లేట్లో. అయిపోయినాయి అని ఖాళీ చేస్తున్నా. ఇది చూసావా జిల్లేడుకాయలు, బాగుంది, చాలా బాగుంది కదా. కొబ్బరి తురుము వల్ల డిఫరెంట్ కనిపించింది. కొబ్బరి తురుము పైన ఇలా అద్దితే ఇలా ముళ్ళు ముళ్ళుగా వస్తాయి అనమాట. తురుముని పొడుగ్గా చేయాలి. ఇంకా గారెలు ఉన్నాయి, బూరెలు, గారెలు, ఉండ్రాళ్ళు, అప్పచ్చులు అంటారు. దీని పేరు ఏదో ఒక్కొక్కరు ఒక రకంగా అంటారు. ఈ స్వీట్ తిన్నావా నాన్న? తిన్నాను, ఫస్ట్ అదే తిన్నాను, బాగుంది టేస్ట్. బాగుందా? స్వీట్ పేరేంటిది? పాదాలికుల బదులు ఇలా చేస్తా నేను. పాదాలికుల బదులు ఏదైనా ఉండ్రాళ్ళ షేప్ లో అంటే వినాయకుడికి ఇష్టం కదా అని ఏదో ఒక చిన్న ఆలోచనతో ఇలా చేసా. చాలా బాగుంది కదా టేస్ట్ ఇది. అవును. అవి చిన్న గిన్నె ఇస్తే ఇది పులిహార పెట్టేస్తా. పులిహార అయితే సూపర్ ఉంది మా. నాకు 2 సార్లు తిన్నాను. నైవేద్యం కదరా, నా టేస్ట్ చూడకూడదు, కొంచెం ఉప్పు తగ్గిందో లేదో తెలీదు. ఫాస్ట్ గా పూజకి మొత్తం అంతా వంట ఎందుకు నేను కూర్చోను. బాగుందా పులిహోర అయితే? తిన్నా. మామిడికాయ పప్పు తిన్నావా? వంకాయ ఫ్రై, పెరుగులో నొచ్చుకున్నాను. ఇవన్నీ తిన్నాను కదా. సొరకాయ పచ్చడి చేసా, అల్ల పచ్చడి చేసా, కుడుములు, ఉండ్రాళ్ళు, పులిహార, జిల్లేడుకాయలు, పాలతాలికలు, బూరెలు, గారెలు, ఇవన్నీ. మమ్మల్ని బొజ్జగ వినాయకుని చేద్దాం అనుకున్నావు, ఏంటి చేసావు? ఏమన్నా చక్కగా అందరం కూర్చొని చేసే పూజ ఇదే కదా ఇంట్లో. నాకు అసలు ఎంత ఇష్టమో, నాకు ఎంత తృప్తిగా అనిపిస్తుంది అందరూ ఇలా రౌండ్ కూర్చొని చూస్తుంటే. ప్రతి పూజకి లేదు ఆడవాళ్ళం ఒక్కలవే కూర్చుని ఇలా చేస్తూ ఉంటాం. ఇది అందరు కూర్చొని చేస్తారు కదా. నాకు కూడా లేదు, అల్లు పనేది నేను ఆలోచించాను ముందు. అన్ని చేసి 11:30 కల్లా మొత్తం ఫినిష్ అయిపోయినాయి. ఫ్రూట్స్ కూడా దేవుడికి ఇష్టమైన అన్ని పెట్టేశా. సాయంత్రం 12లోకి వెళ్దామా? ఓకే, తీసుకెళ్తావా? అందరికి వినాయక చవితి శుభాకాంక్షలు అండి. మీ ఇంట్లో వినాయక చవితికి మీరు కూడా ఏ స్పెషల్స్ చేస్తుంటారు? కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. నచ్చితే లైక్ చేయండి. చాలా రోజుల తర్వాత వంట వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నా.